ఉద్యమాన్ని ఎలా ముందుకు నడపడానికి చూస్తున్నారు? ఇప్పుడు నువ్వు మా నౌకర్లు మాకు నౌకర్లు ఇవ్వన్నావు కాబట్టి మీ నౌకర్లు ఉడవి. రేవంత్ రెడ్డి గారు కూడా పోస్ట్‌పోన్ చేస్తాం. మేము నిరుద్యోగుల పక్షానే ఉంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసినా కానీ వాళ్ళిద్దరైతే ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ పరిపాలన ఎలా ఉందంటారు? ఫస్ట్ టైం ఇంత షార్ట్ పీరియడ్లా జనమంతా రోడ్లపైకి వచ్చి అసహించుకొని చీ అనేటట్టుగా ఒక ప్రభుత్వం. అక్కడ స్టూడెంట్స్ లేరు. అసలు నిరుద్యోగులే కాదు వీళ్ళు అంటున్నారు. ఆయన దగ్గర కార్యకర్తలు ఎవ్వరు ఉంటారు. అడ్డ మీద కూలీలను తీసుకున్న చరిత్ర రేవంత్ రెడ్డిది. కూలీలను పెట్టుకుని సీఎం సీఎం. రాహుల్ గాంధీ గారికి కూడా మీరు లెటర్ రాయడం జరిగింది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ. అండ్ ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే మీరు దాదాపు చూస్తున్నారు, సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయింది. 12 డేస్ నిరాహార దీక్ష చేశాడు. నిరుద్యోగుల పక్షంగా ఉంటూ తను నిరాహార దీక్ష చేస్తూ తను మొత్తం ఏంటిది బీపీ బాడీ లెవెల్స్ అన్ని తగ్గిపోవడం జరిగింది. ఆయన తను హాస్పిటలైజ్ కూడా అవ్వడం జరిగింది. హాస్పిటల్లో కూడా ఎవరు పట్టించుకోకపోవడం కూడా జరిగింది. చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆయన నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు? ఎందుకు గవర్నమెంట్కి అంత వ్యతిరేకంగా ఎందుకు వెళ్తున్నారు? అసలు గవర్నమెంట్ వీళ్ళు చెప్పిన మాట వింటలేరా? అండ్ డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని నిరుద్యోగులకు సపోర్ట్ గా ఈ అన్న చేయడం జరిగింది. ఇప్పటికీ మీకు గుర్తొచ్చి ఉండొచ్చు, బక్క జడ్సన్ అన్న మనతోని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను. అండ్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, అండ్ నిరాహార దీక్ష చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే మంత్రులను కలిస్తే జరుగుతుంది కదా పైన నిరాహార దీక్షకి ఎందుకు దిగారో అన్నని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారు? హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? ఓకే ఓకే, కానీ చూస్తే అంత యాక్టివ్ గా లేరు. అంటే సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయినాయి. ఓకే, 12 రోజుల వరకు చేశారు మీరు నిరాహార దీక్ష. ఇప్పుడు మళ్ళీ నిరాహార దీక్ష ఏమైనా చేపట్టేది ఉందా, లేకుంటే ఎలా మీరు ఉద్యమాన్ని ఎలా ముందుకు నడపడానికి చూస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు మా నౌకర్లు మాకు నౌకర్లు ఇవ్వన్నావు కాబట్టి మీ నౌకర్లు ఉడవిక్తాం. అట్లా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఇద్దరు లంగాలు వేయాలి. ఇద్దరు కథలు పడుతుండ్రు. డిప్యూటీ సీఎం అనేటోడు నల్లికుట్లోడు. ఆయన మాటిస్తాడు. ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు నువ్వు మాటిస్తావు, నువ్వు మాట్లాడవను. నువ్వు నీ కుర్చీ నీకు బంగ్లాలో ఎంత పీకనీకా, గంగిరెద్దు లెక్క తిరగనీకా వేసుకొని నువ్వు ఏం పీకనక్కైనా డిప్యూటీ సీఎం, ఆయన సీఎం ఎందుకైనా. ఇక నిరుద్యోగులను ఉద్యోగులను మన ఉద్యమకారులను అవమానపరుచుకుంటా అందరు ఎగ్జామ్ రాష్ట్రంలో కొట్లాడుతుండ్రా. మరి 2023 అక్టోబర్ 10వ తారీఖు 23వ తారీఖు ఈయన దీక్ష చేసిన నిరుద్యోగుల కోసం నువ్వు ఇదే వైట్ ఛాలెంజ్ అని పిలిచినావు. నువ్వు డ్రగ్ తీసుకుంటున్నావు అని చేసినావు. వైట్ ఛాలెంజ్ అన్ని లత్కొర మాటలు మాట్లాడతాడు. కాబట్టి స్టాండర్డ్నెస్ లేదు. వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఇద్దరు ఈ రాష్ట్రానికి పనికిరారు. ఇద్దరిని కూడా తీసేయాలి అనేది నా డిమాండ్. అంటే నేను చూస్తే కనుక రేవంత్ రెడ్డి గారు కూడా పోస్ట్‌పోన్ చేస్తాం, మేము నిరుద్యోగుల పక్షానే ఉంటామని చెప్పడం జరిగింది. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? బ్రదర్, ఇవాళ గౌరవంగా తీసుకుంటే బాగానే ఉండేది. ఇవాళ ఒక ఉద్యమంగా వస్తే ఇంకా నేను ఏమో వెబ్ నోట్ అయితే ఏం రాలే. ఇంకా వెబ్ నోట్ వచ్చిన చూస్తాం. కానీ ఏది వాళ్ళు డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసినా కానీ వాళ్ళిద్దరైతే ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ఇది కొట్లాడి సాధించుకున్నట్టే. ఇది ఓకే, కొట్లాడి తెచ్చుకున్నదే. ఇసొంటోళ్ళు ముఖ్యమంత్రిగా ఉండద్దు. ప్రతి దానికి మాట్లాడుకుంటా అడ్డ మీద కూలీలు అంటారా సార్ గ్రాడ్యుయేట్స్? ఉద్యమకారులను ఎన్నుకుండి చేపిస్తున్నట్టారా? మా క్యారెక్టర్ ఇన్ని కేసులు వేసిన ఈ ఎన్ని కేసులల్లో రేవంత్ రెడ్డి ఒకరోజు మాట్లాడదు లేచిండు. నేను మర్చిపోద్దని ఏకంగా పుస్తకమే తీసిన. మరి రేవంత్ రెడ్డి ఇంత బ్లాక్ మెయిల్ పైసలు ఆయన అమ్ముడు పోయాడు. అందరి దగ్గర పైసలు తీసుకోండి. మేము ఎప్పుడు అమ్ముడు పోలే ఏడు. అందుకనే మా లైఫ్ ఇట్లున్నది. అర్థమైందా? కాబట్టి అది పిల్లల డిమాండ్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ కావాలి. అది వెబ్ నోట్ రావాలి. అదేందా అఫీషియల్ జీవోలు రావాలి అన్నిటిపైన. అప్పుడు ఓకే అవుతుంది. కానీ తర్వాత ఏది ఏమైనప్పటికీ కానీ వీళ్ళని మాత్రం ఖాళీగా ఉంచడం మాత్రం ఖాయం. వీళ్ళు మాత్రం పనికిరారు. పబ్లిక్ లైఫ్లో ఉండద్దు వీళ్ళిద్దరు మాత్రం దొంగలు. అండ్ కొంతమందిని ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. దీని మీద ఏం చెప్తారు సార్? ఇప్పుడు చూసిన కానీ నాకు రెగ్యులర్ పోలీసులు పెడుతున్నారు. ముందస్తు అది కాదు. ఇక ఎప్పుడు మునుపటి కంటే ఎక్కువ. మునిపేమో ప్రోగ్రామ్ ఉన్న రోజే పెట్టేది. ఇప్పుడేమో ఇక రోజు అదే దుకాణం పెట్టుకుంటుంటారు. ఓకే, ఇప్పుడు ఈ పరిపాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు గత కొన్ని నెలలే అవుతుంది. ఈ నెలలలో మీరు ఏం మార్పు చూశారు? ఎలాంటి పరిపాలన చూస్తున్నారు? ఫస్ట్ టైం ఇంత షార్ట్ పీరియడ్లా జనమంతా రోడ్లపైకి వచ్చి అసహించుకొని చీ అనేటట్టుగా ఒక ప్రభుత్వం తయారైంది. ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం షార్ట్ పీరియడ్లో. నేను అందుకనే నేను ముఖ్యమంత్రి చేయకముందే ఇసొంటోని చేసేటట్టుగా ఉన్నారు. మీరు చేయకండి అని ఎలక్షన్స్ అయిన తెల్లారే కౌంటింగ్ కాకముందే నేను చెప్పడం జరిగింది ఇసొంటోని పెట్టద్దని.
ఓకే. ఆయన పెట్టి. రాహుల్ గాంధీ గారికి గూడా మీరు లెటర్ రాయడం జరిగింది. ఏంటిది అసలు ముఖ్య ఉద్దేశ్యం ఏంటిది? రాహుల్ గాంధీ గారికి లెటర్ రాయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటిది? నిన్న పిలిపిచ్చినాము. హ్మ్. ఇసొంటోళ్ళు 5 మాటలు మీతోనిచ్చిన మిమ్మల్ని విలన్‌గా చేసిండ్రు. అంటే పోస్ట్ కార్డ్ కొంచెమే పడతాయి కదా! అవును. పదాలు. మన ఉన్న డిమాండ్స్ 6 డిమాండ్స్ పెట్టినాము. 6 డిమాండ్స్ నిరుద్యోగ భృతి, గ్రూప్ 1 1:2 అందులో గ్రూప్ 2లో 2000, గ్రూప్ 2లో 3000 పెంచి వాటికి ఇది టైమ్ ఇయ్యాలె. డీఎస్సీ మెగా డీఎస్సీ టైమ్ ఇయ్యాలె. టెట్ నార్మలైజేషన్ చేయాలి. గురుకుల పోస్ట్‌లు ఆహ్, రింగ్ లిస్ట్ చేయాలె. డీమెరిట్ ప్రాసెస్‌లో దాన్ని ఇది చేయాలి. 46 జీవో రద్దు చేయాలి అని చెప్పి మీరిచ్చిన ప్రామిసెస్ మీరు చేస్తలేరు. వీళ్ళిద్దరు కూడా ఇన్సల్ట్ చేస్తుండ్రు. వీళ్ళిద్దరిని కూడా పీకాలని పెట్టాం. వాళ్ళ నౌకర్లు తీసేయాలని పెట్టాం ఎజెండా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు స్పందిస్తారని మీరు అనుకుంటున్నారా దీని మీద? నేను ఒక్కని కాదు కదా! ఆ! ఇయాల మాస్ లెటర్స్ రాయమని చెప్పిన. ఆ! నేనే పిలిపించిన. ఓకే. ఎవరికైనా కార్డ్స్ లేవంటే ఇద్దామని ఎక్కువ కూడా తెప్పించి పెట్టిన. హ్మ్. కాబట్టి మాస్ లెటర్స్ ఢిల్లీకి పోవాలి. ఓకే. ఇప్పుడు మీకు ఈ నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు లాస్ట్ మాట. నెక్స్ట్ చలో ఢిల్లీ ఉంటది. ఇయాల పూర్తిగా నిరుద్యోగ ప్రభుత్వం రావాలి. నిరుద్యోగుల తరపు అరే అడిగేటియి ఇయ్యరు. అడగనియేమో ఇస్తారు. మేము హ్మ్. ఫ్రీ బస్ మేము అడిగినామా? ఓకే. ఉచిత కరెంట్ మాకు కావాలని అడిగినావా? నువ్వే ఓట్ల కోసం నువ్వు అడుక్కున్నావు. ఉద్యోగాలు మాత్రమే అడిగినాం. ఉద్యోగాల కోసమే బస్ యాత్ర చేసిండ్రు బిడ్డలు. ఉద్యోగుల కోసం కాంగ్రెస్ టీ షర్ట్ ఏసుకుండ్రు. ఆ టీ షర్ట్ పైన ఫోటో పెట్టుకుండ్రు. చేయకూడదు. ఉద్యోగాల కోసమే ఊరూరు తిరిగి కాళ్ళు మొక్కిండ్రు. వాళ్ళ అవ్వయ్య కాళ్ళు కూడా ఎప్పుడు మొక్కలే. హ్మ్. కాబట్టి ఇంత దారుణంగా వాళ్ళు బిహేవ్ చేసిండ్రు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల సమస్యలు మొత్తం తీరాల్సిందే. ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి. ఇవాళ మేము చూసిన తీరుగా ప్రభుత్వంలో 2,67,316 పోస్టులున్నాయి. ఓకే. ప్రతి పోస్ట్ నింపేదాకా మేము పోరాడతాం. ఇంకో విషయం అక్కడ స్టూడెంట్స్ లేరు. కొంతమంది ఉట్టిగా వచ్చి కూడా పోరాటం చేస్తున్నారు. అసలు నిరుద్యోగులే గాదు వీళ్ళరు అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు సార్? అదే అడ్డ కూలీలన్నారు. హ్మ్. అదే వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు ఆయన ఆయన దగ్గర కార్యకర్తలు ఎవ్వరుండరు. ఆయననే ఒక 100 మందిని కూలోళ్ళని పెట్టుకొని అంటే ఆయనకు అలవాటు కదా అది. హ్మ్. కూలోళ్ళని పెట్టుకొని సీఎం, సీఎం, సీఎం అని ఆయన్నే అర్పించుకునేటోడు. అధిష్టానం అబ్బో! ఈయనకింత ఫాలోయింగా కార్యకర్తలు కాదు. అడ్డ మీద కూలోళ్ళని తీసుకున్న చరిత్ర రేవంత్ రెడ్డిది. నిరుద్యోగులది కాదు, మా ఉద్యమకారులది కాదు. మేము ఒకళ్ళున్నా పోయినాం, 10 మంది ఉన్నా పోయినాం. మేమేమన్నా దీక్ష చేస్తే నిరుద్యోగులంతా వచ్చి ఏమన్నా నా మద్దతు పలికిందా? నాకు ఇంటికాడ వచ్చి కూర్చుండ్రా వాళ్ళు? హ్మ్. నా డ్యూటీ నేను చేసిన. ఓకే. వాళ్ళ డ్యూటీ నేను అడ్డ కూలీలను తెచ్చుకొని కింద పెట్టుకొని మా తరపున కొట్లాడుతున్నాను నేనేమో వాళ్ళేమన్నా అన్నారా నేనట్లా? నీకు ఓకే. అడ్డ కూలీలు ఎలాగన్నారు? వాళ్ళ పోరాటం వాళ్ళు చేసిండ్రు. ఉద్యమకారునిగా, పొలిటికల్ సోషల్ యాక్టివిటీస్ట్‌గా నా ఫైట్ నేను చేయాలని చేసిన. హ్మ్. అంతేగాని వాళ్ళొచ్చి నువ్వు నా కోసం చేయని వాళ్ళేమనలేదు. నేను మీకోసం చేస్తున్నా నా దగ్గరికి రాండి అని చెప్పి నేనేం బతిలాడుకోలే. ఓకే. ఎమ్మెల్సీలో నిలబడ్డా గానీ నిరుద్యోగులు నాకెవరు ఓటేయలే. చాలా మంది 500 త త పైసలు తీసుకొని ఓట్లేసిండ్రు. అట్లా నేను వాళ్ళని వదిలేయలే కదా! హ్మ్. ఓపెన్ సీక్రెట్. తీర్మానం మళ్ళా ఎక్కేసిండ్రు. ఇప్పుడు ఆ! తీర్మానం మల్లన్న గారు ఏం చెప్తున్నారు మరి? ఎమ్మెల్సీ ఏమైనా స్పందిస్తున్నాడా? ఆయన రికాల్ చేయమని చెప్పిండు కదా! ఆయనే పెట్టుకోవాలి. నేను ఇలా పనికొస్తలేను. నన్ను రికాల్ చేయండి అని చెప్పేసి రాజీనామా చేస్తున్నాను. ఆయన కూడా రాజీనామా నిరుద్యోగుల తరపు గ్రాడ్యుయేట్స్ తరపునే కదా! అవును. ఆయనేమంటే నాకేమైనా ఫ్రీగా ఓటేసిండ్రా? నాకు పైసలిస్తే ఓటేసిండ్రని ఆయన అంటాడు. తీర్మానం మల్లన్న. అంటాడు కదా! అవును. బాధాప్త. అవును. ఇప్పుడు ఓకే. 500 తీసుకొని ఆయన కోటేసినప్పుడు హ్మ్. మీరేమన్నా పుణ్యానికి ఓటేసిండ్రా? నేను మీ పని చేయని పైసలు తీసుకొని ఓటేసింది కాబట్టి నేను రికాల్ పెట్టుకోను అని ఆయన అంటాడు. ఇంకో విషయం ఏందంటే, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ధర్నాలు జేస్తారు. నిరుద్యోగుల పక్షాన ఉండడం జరుగుతుంది. అదే పదవి వస్తే ఎందుకుండరు సార్? దీని మీ అనుభవం ప్రకారం ఏంటి? అంటే గతంలో కూడా తను కూడా జేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పైన. మళ్ళీ వచ్చిన తర్వాత ఇదేంటి? వేరోళ్ళు చేస్తారు. ఈయన స్వతహాగా క్రిమినల్ కదబ్బా! హ్మ్. ఒక దొంగ. రెడ్ హ్యాండ్ దొరికిన దొంగ. దొంగని తెరిచి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొనొచ్చిందంటే, అదేం కాంగ్రెస్ పార్టో, అదేం నేను 34 ఏళ్ళు గాని ఈ కాంగ్రెస్ పార్టీ నా జీవితంలో చూడలే. ఇట్లా ఈ విధంగా. ఓకే. ఆ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి ఉంది. మరి ఆమె ఏం చేస్తుందో, హ్మ్. ఆమె కూడా అరే! సమస్యల పరిష్కారం కావత్తట్టు చేయాలి కదా! చేస్తలేరు. పత్రికలు కూడా ఏవి కూడా మెయిన్ పత్రికలు ఏవి కూడా ఇవి రాస్తలేవు. ఇంగ్లీష్ పత్రికలనైతే ఒక లైన్ కూడా వస్తలేదు. హ్మ్. ఢిల్లీ వాళ్ళకి ఇంగ్లీష్, తెలుగు రాదు. అదే. వాళ్ళకి ఇంగ్లీష్ పేపర్‌లో వస్తే పంపితే చూస్తారు. కాబట్టి అంత మేనేజ్‌మెంట్ నడుస్తుంది. ఓకే. అండ్ చూస్తే గనక సీబీఎన్ గారిని చాలా వరకు రేవంత్ రెడ్డి గారు కలవడం, సీబీఎన్ గారియే మరామతులు అంటే ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారని అనుకోవచ్చా సార్? అవునబ్బా! ఆయన గాని, ఈళ్ళ గాని ఇద్దరు ఓటుకు నోట్ల ముద్దాయిలు గదా! కలుసుకుంటారు. హ్మ్. ముద్దాయిల కలయిక. కాబట్టి ఇద్దరు పెద్దగా చెప్పుకోనికేం లేదు. ఆడ దిక్కు లేక ఆయనకి ఓటేసిండ్రు. అదే. ఈడ దిక్కు లేక కాంగ్రెస్ పార్టీకి ఏసిండ్రు.
కానీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రికి సమర్థులైన ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉండే. వాళ్ళని చేయకుండా తప్పు చేసింది అధిష్టానం. ఓకే. ఇటువంటి ఇది లంగగాని చేసింది. ఇంకో విషయం చూస్తే గనక మన ఈ దీక్షలలో, ఉద్యమములలో జై జై తెలంగాణ, జై కేసీఆర్ గారు అంటున్నారు. దీన్ని మీరేమంటారు? ఈ నినాదాన్ని? వాళ్ళకి సపోర్ట్ సంబంధం లేదబ్బా. ఓకే. వాళ్ళు క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తుండ్రు. హ్మ్. ఇది పూర్తిగా నిరుద్యోగులది. వాళ్ళది మాత్రమే. ఇయాల నేను ఏ పార్టీకి ఎదగలేను. నా ఉద్యమాలు గాని, ఇవి గాని కమిట్మెంట్ నా దగ్గర చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. అచ్చా! కానీ సబ్జెక్ట్ డీవియేట్ కావద్దని వేరే ఏవి కూడా ముడతలేను. ఓకే. ఈరోజు ఫైర్ బాల్ లెక్కున్నది వీళ్ళది. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ఇష్యూస్ అనేది సాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. లాస్ట్‌లో చెప్పాలంటే నిరుద్యోగులకు వీళ్ళకేం చెప్తారు మీరు? ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఇయాల మాత్రం నేను నిరుద్యోగులందరినీ ప్రభుత్వము వాళ్ళేం జేయాలో జేస్తా ఉండ్రు. చేసే కాడికి జేసిండ్రు. ఇయాల నేను నిరుద్యోగులను కోరుకునేదేంటంటే, ఇయాల మీరందరూ గూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఉత్తరాలు రాయండి. మన డిమాండ్స్ ఫుల్‌ఫిల్ జేయలే, వీళ్ళు మోసం జేసిండ్రు. మా ఉద్యమాన్ని కించపరుస్తుండ్రు. మమ్మల్ని ఇన్సల్ట్ జేస్తుండ్రు. కాబట్టి ఇసొంటోళ్ళు ఉండనీకి వీల్లేదు. ఇద్దరిని గూడా చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌ను భట్టిని, రేవంత్ రెడ్డి ఇద్దరిని గూడా తొలగించాలని ఇయాల ఉత్తరాలు రాయాలె. ఉద్యమం కొనసాగాలె. ఉద్యమ స్ఫూర్తి అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఓకే సార్. ఒక్కసారి లెటర్ చూపెట్టారా? రాహుల్ గాంధీ గారికి రాసిన లెటర్. ఇదే అడ్రస్ మళ్ళోసారి చెప్తా. 2, 3 రాహుల్ గాంధీజీ, లీడర్ ఆఫ్ కాంగ్రెస్ పార్లమెంట్ పార్టీ 10 జన్‌పథ్, న్యూ ఢిల్లీ, పిన్ నంబర్ 110001. ఇదన్నీ ఇప్పుడు పోస్ట్ చేస్తారు. ఆ! ఆ! ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. రైట్. ఆరోగ్యం జాగ్రత్త. రైట్. ఓకే. చూశారు కదా ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానెల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.